Hi students, welcome back to Chakravarti e-classroom Telugu channel. లాస్ట్ సెషన్లో మనం రేషియో అండ్ ప్రపోర్షన్లో ఒక మంచి టెక్నిక్ నేర్చుకున్నాము. దట్ ఈస్ క్లోజ్డ్ ప్రపోర్షన్ మెథడ్ నేర్చుకున్నాం. 2 days కింద నేను వీడియో పెట్టాను. ఈ క్లాస్లో కూడా మనం రేషియో ప్రపోర్షన్ కంటిన్యూ చేద్దాము. ఇక్కడ కూడా నేను మీకు ఒకటి మంచి మెథడ్ చెప్తానయ్యా, బ్యాలెన్సింగ్ మెథడ్ చెప్తాను, అది కూడా నేర్చుకోండి. ఆల్రెడీ ఇవన్నీ మనం మన రెగ్యులర్ క్లాసెస్లో రేషియో ప్రపోర్షన్ చాప్టర్లో మనం డిస్కస్ చేసాం. 6 type ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో షార్ట్ కట్స్ మనం చేసాము. ఎందుకంటే రేషియో ప్రపోర్షన్ అనేది బేస్ అనమాట క్వాంట్కి. చాలా చాప్టర్స్లో రేషియో ప్రపోర్షన్స్ కానివ్వండి, మిక్చర్ అండ్ ఎలిగేషన్ కానివ్వండి, ఇలాంటి పర్సంటేజెస్ కానివ్వండి, ఇవన్నీ మనం చాలా చాప్టర్స్లో మనం దీన్ని అప్లై చేయొచ్చు, అప్లికేషనే అనమాట. అందుకని ముందు మీరు రేషియోస్ ఒకటి, మిక్చర్స్ ఒకటి, పర్సంటేజ్ ఒకటి, అలిగేషన్ రూల్స్, పర్సంటేజ్, ఇది పర్ఫెక్ట్ కండి. ఈ 3 పర్ఫెక్ట్ అయితే మీరు చాలా అంటే దాదాపుగా 60% ఆఫ్ అరిథమెటిక్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఓకేనా? ఇది యాజ్ ఇట్ ఈస్గా ముందు మీరు దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీ అంతటా మీరు ట్రై చేయండి. ఆల్రెడీ నేను ఇక్కడ ఆన్సర్ ఇచ్చాను చూడండి. స్టూడెంట్స్ లాస్ట్ క్లాస్ చూశాక ఫోన్ చేశారు, సార్ మాకు ఆన్సర్ పెట్టండి, మేము ఫస్ట్ చూసుకుంటాము, మేము ఓన్గా ట్రై చేసుకుంటాము, దాని తర్వాత మాకు ఆన్సర్ కరెక్ట్ వచ్చిందా లేదా ముందు చెక్ చేసుకుంటాము, తర్వాత టైమింగ్ నోట్ చేసుకుంటాము. టైమింగ్ ఎవరు నోట్ చేసుకోండి? ఓన్లీ అడ్వాన్స్డ్ లెవెల్లో ప్రాక్టీస్ చేస్తున్న స్టూడెంట్స్ మాత్రమే టైమింగ్ నోట్ చేసుకోండి. బిగినర్స్ వద్దు. బిగినర్స్ మీరు ఏం చేయండి, ఓన్లీ యాక్యురేట్గా మీకు ఆన్సర్ వస్తుందా లేదా చూడండి. ఇప్పుడు మీరు బిగినర్స్ ఈ క్వశ్చన్ని మీరు 5 minutesలో చేసినా పర్లేదు, డోంట్ వరీ, అవసరమే లేదు. ఎందుకంటే ఫస్ట్ మీకు యాక్యురసీ రావాలి, తర్వాత స్పీడ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్తో మీరు ఒక క్వశ్చన్ని బిలో 30 seconds మీరు సాల్వ్ చేయొచ్చు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? ఎనీవే, దీని ఆన్సర్ ఇది 31,350, దీని ఆన్సర్ ఇది 4,000. ఓకేనా? మీరు ముందు చేయండి, చేశాక వీడియో రెజ్యూమ్ చేసుకోండి, నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం కరెక్ట్గా చదువుకోండి. మనం ఏం చేయాలి, ఎప్పుడైనా ప్రాబ్లమ్ని కరెక్ట్గా ఫాస్ట్గా చదువుకొని కీవర్డ్స్తో చదువుకోవాలి. ఫింగర్ టిప్స్ అనమాట, ఏది అవసరమో అదే తీసుకోవాలి. చదువుకున్న తర్వాత మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటి, దాన్ని ఇన్ఫర్మేషన్ పార్ట్, క్వశ్చన్ పార్ట్ అని డివైడ్ చేసుకొని ఫస్ట్ క్వశ్చన్లు ఏం అడిగాడో చూడండి, తర్వాత ఇన్ఫర్మేషన్కి రండి. ఇక్కడ క్వశ్చన్లు ఏం అడిగాడు, వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ సి అన్నాడు. సీస్ షేర్ ఎంత అన్నాడు. జనరల్గా సీస్ షేర్ కనుక్కోవాలంటే 3 ఇచ్చాడు కాబట్టి A:B:C కనుక్కుంటే అప్పుడు మనకి ఏమవుతుంది, సీస్ షేర్ ఈజీ కనుక్కోవచ్చు. అంటే ఓవరాల్గా నేను ఇక్కడ A:B:C కనుక్కుంటే నా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? మరి వాడు ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు చూడండి, 60,500 డివైడెడ్ అమాంగ్ A, B and C such that A receives 2/9 యాజ్ మచ్ యాజ్ B and C టుగెదర్. ఎంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు చూడండి. ఏకు B+Cకి కంపారిజన్ అనమాట. ఏ ఎంత వస్తుంది, A రిసీవ్స్ 2/9 ఆఫ్ యాజ్ మచ్ B and C గెట్ టుగెదర్ అన్నాడు. B and Cకి ఎంతైతే అమౌంట్ వస్తుందో అందులో 2/9 పార్ట్ ఏకి వస్తుంది అన్నాడు. ఓ క్లారిటీ వచ్చిందిగా మీకు మైండ్లోకి. మీకు బేసిక్స్ తెలుసుంటే ఇప్పుడు A:B+C = 2:9 అని మీరు ఇమీడియట్గా చెప్పేయగలుగుతారు. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, B రిసీవ్స్ 3/7 ఆఫ్ ఉండొద్దు, 3/7 యాజ్ మచ్ యాజ్ A and C టుగెదర్. ఇప్పుడు కంపారిజన్ ఎవరికి మధ్యలో, B:A+C మధ్యలో. అదెంత అవుతుంది, 3:7 అవుతుంది. ఎంత సింపుల్ అయ్యా, అంటే మీకు మైండ్లోనే వచ్చింది. ఒకవేళ మీకు ఈ బ్యాలెన్సింగ్ మెథడ్ మీద ఒక క్లారిటీ ఉంటే పేపర్ మీద రాసుకోకుండానే ఈ క్వశ్చన్ని చేయొచ్చు. అవునా? ఇప్పుడు చూడండి, ఇక క్విక్గా చేద్దాం. నాకు కావాల్సింది A:B:C, అది గుర్తుంచుకోండి. ఇక్కడ వీడి కంపారిజన్ ఎవరెవరికి ఇచ్చాడు చూడండి, A:B+C అని ఇచ్చాడు. ఎంత అన్నాడు, A గెట్స్ 2/9 యాజ్ మచ్ యాజ్ B and C టుగెదర్. అప్పుడు A:B+C ఆటోమేటిక్గా 2:9 అవుతుంది. అంతే కదా? ఇంకా ఇందులో ఏమైనా డౌట్ ఉందా ఎవరికైనా? ఇక్కడ డౌట్ ఉండే అవసరం లేదు, డైరెక్ట్ వేసుకోవచ్చు. లేదు, ఇంకా ఎవరైనా బిగినర్ ఉన్నాడు, జస్ట్ ఫర్ ద బిగినర్స్, అది కూడా ఒకేసారి ఇప్పుడు నేర్చుకోండి. నెక్స్ట్ టైం మళ్ళీ అది రాసుకోవద్దు. ఎలా చెప్పండి, ఏకు B+C కంపారిజన్ కదా, B+Cకి ఎంత అయితే షేర్ ఉందో ఏకి ఈ షేర్లో 2/9 ఉంటుంది అన్నాడు. అంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ B+C షేర్ ఒకటి అనుకోండి, 1 రూపీ అనుకోండి, ఏదైనా తీసుకోవచ్చు మన ఇష్టం. B+C ఇది 1 రూపీ అనుకుంటే అప్పుడు ఏది ఎంత అవుతుందయ్యా, 1లో 2/9 అవుతుంది. అంటే ఎంత, 2/9. అయిపోయిందా? ఇప్పుడు మీరు A:B+C చేయండి. A:B+C అంటే ఆటోమేటిక్గా ఇది A/B+C అన్నట్టే కదా. A/B+C అంటే 2/9 డివైడెడ్ బై 1.
2/9 డివైడెడ్ బై 1 ఎంత అవుతుంది? 2/9 ఆర్ 2:9. ఓకేనా? ఇది జస్ట్ బిగినర్స్ కోసం. నెక్స్ట్ నుంచి ఇంక ఇది మీరు రాసుకోవద్దు. ఎప్పుడైతే ఏ 2/9 ఆఫ్ బి ప్లస్ సి వస్తుంది తీసుకుంటాడు, షేర్ అంత ఉంది అంటే A:B ప్లస్ సి ఎంత అవుతుంది? ఏకి 2 పార్ట్స్ అవుతాయి, బి ప్లస్ సికి 9 పార్ట్స్ అవుతాయి. దట్ ఈస్ 2:9. ఓకే, ఇంక తీసేయండి, ఇది అవసరం లేదు, ఓన్లీ బిగినర్స్ కోసం చెప్పాను. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బీకు ఏ ప్లస్ సి కంపారిజన్ కదా. బి రీవ్స్ 3/7 యాజ్ మచ్ యాజ్ ఏ అండ్ సి గెట్ టుగెదర్ అంటే B ఈజ్ టు ఏ ప్లస్ సి ఎంతమ్మా? 3:7. ఇక్కడ వరకు అందరికీ క్లారిటీ ఉంది. మీరు కావాలంటే దీన్ని మైండ్లోనే క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు, మైండ్లోనే ఒక అనాలిసిస్ చేసుకోవచ్చు. అవునా? ఇప్పుడు ఏం చేయాలంటే ఒక్క విషయం ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. A:B ప్లస్ సి అంటే ఈ రేషియో ప్రకారంగా ఏ 2 పార్ట్స్ ఉంటే బీసీ ఇద్దరు కలిపి 9 పార్ట్స్ ఉంటారు అనమాట. అంటే అప్పుడు A+B + C ముగ్గురిది టోటల్ ఎంత అవుతుంది చూడండి. నేను టోటల్ ఎందుకు చేస్తున్నాను మీకు అర్థమవుతుంది ఇప్పుడు. 9 + 2 11. అవునా? ఇక్కడ కూడా వాళ్ళే పర్సన్స్, ప్రాబ్లం అదే. 60,500 ఈ షేర్స్ అనమాట. మళ్ళీ పర్సన్స్ వాళ్ళే అయినప్పుడు ఇక్కడ దీని A+B + C కూడా 11 రావాలి. అప్పుడు క్వశ్చన్ బ్యాలెన్సింగ్లో ఉన్నట్టు, రేషియోస్ బ్యాలెన్సింగ్లో ఉన్నట్టు. కానీ ఇక్కడ ఏమైంది చూడండి, ఇక్కడ కూడా A+B + C చేస్తే 7 + 3 మనకు 11 రాలేదు, 10 వచ్చింది. అవునా? అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ డిస్పారిటీ ఉంది, రెండు సేమ్గా లేవు. అప్పుడు మీరు ఏం చేసుకోవాలంటే ఈ రెండింటిని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ రేషియో ప్రకారంగా A:B + C అయినా అంటే ఈ మూడింటిని యాడ్ చేసినా ఇక్కడ మూడింటిని యాడ్ చేసినా కూడా మనకు సమ్ అనేది సేమ్ రావాలి. అలా రావాలంటే ఏం చేయాలి? సింపుల్, ఈ రేషియోని 10తో మల్టిప్లై చేయాలి, ఈ రేషియోని 11తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఆటోమేటిక్గా రెండు సేమ్ అవుతాయి. ఎలా చూడండి, ఇక్కడ 2:9 × 10 అంటే 2 × 10 ఇది మనకి ఎంత అవుతుంది? 20 అవుతుంది. 20 దెన్ 10 × 9 ఇది 90 అయింది అయ్యా. అవునా? ఇది బ్యాలెన్సింగ్ మెథడ్ అనమాట. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఇక్కడ బ్యాలెన్స్ చేసుకోవడానికి దీన్ని 11తో చేస్తాం. 11 × 3 నాకు 33 అయింది. 11 × 7 77 అయింది. ఇక్కడ నేను బ్యాలెన్స్ చేశాను. అవునా? ఇప్పుడు మీరు యాడ్ చేసుకోండి. ఇక్కడ A+B + C ఎంత అవుతుంది? 90 + 20 110 అయింది. ఇక్కడ కూడా A+C + B అంటే A+B + C, ఇక్కడ కూడా 77 33 అంటే 110 అయింది. ఇప్పుడు రెండు బ్యాలెన్స్ అయ్యాయి. ఎప్పుడైతే రెండు బ్యాలెన్స్ అవుతాయో నేను డైరెక్ట్గా కంక్లూడ్ చేస్తాను. ఏమని కంక్లూడ్ చేస్తాను? ఈ 20 ఈజ్ నథింగ్ బట్ ఏస్ షేర్. ఎందుకంటే ఇది A+B + C. ఈ 90 ఏంటి? B + C షేర్. ఇక్కడ ఈ 33 అనేది బీస్ షేర్. అర్థమైందా? దాని తర్వాత A+C ఎంత అవుతుంది? 77 అవుతుంది. ఇప్పుడు నాకు A:B:C కావాలయ్యా. ఎప్పుడైతే A:B:C కావాలో ఆటోమేటిక్గా నేనేం చెప్తాను? A షేర్ 20 వస్తుంది, బీస్ షేర్ 33 వస్తుంది, ఇప్పుడు మీరు C షేర్ చెప్పండి. వెరీ సింపుల్. టోటల్ వచ్చేసి 90 + 20 అయినా 77 + 33 అయినా మనకి 110 వస్తుంది. అవునా? ఇక్కడ 110 వచ్చినప్పుడు ఇది A+B ఎంత అయింది? 20 + 33 53 అయింది. 110లోంచి 53 తీసేయండి, 57. అప్పుడు C షేర్ ఎంత కావాలి? 57 కావాలి. నేను C షేర్ వరకు ఎందుకు వెళ్ళాను నేను ఇక్కడ? ఎందుకంటే నాకు అక్కడ వాడు అడిగింది వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ C అన్నాడు. అదర్వైజ్ ఇఫ్ he asked what is the share of A అంటే I wouldn't have done C వరకు నాకు అవసరం లేదు. ఎందుకంటే A అడిగినా B అడిగినా డైరెక్ట్గా చేసుకోవచ్చు. ఇప్పుడు C అడిగాడు కాబట్టి సింపుల్గా చూడండి, ఈ 3 షేర్స్ యాడ్ చేస్తే అఫ్కోర్స్ 110 వచ్చింది. ఆ 110 ఇమాజినరీ ఫిగర్ మస్ట్ బి ఈక్వలైజ్ టు దిస్ వన్. వాట్ ఈస్ దట్? 60,500 అయిపోయింది. ఇంకేముంది? అయిపోయింది కదా, ఆ క్వశ్చన్ వచ్చేసింది. ఇంకా నెక్స్ట్ 57 ఈజ్ హౌ మచ్? సింపుల్.
దీన్ని మీరు సింప్లిఫై చేసుకోండి. 57 డివైడెడ్ బై 110 చేస్తారు కదా, 57 డివైడెడ్ బై 110 ఇంటూ 60,500. ఇది డైరెక్ట్ ఇక్కడ చేసుకోండి. 0 0 క్యాన్సిల్ అవుతుంది. 11550 అంటే నా ఆన్సర్ వచ్చేసి 57 ఇంటూ 550. ఇది నా ఆన్సర్. ఓకేనా? అయితే మీరు, నేను ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వలేదు, ఆప్షన్స్ మర్చిపోయాను టైప్ చేయడం మన వాళ్ళు. ఒకవేళ ఆప్షన్స్ ఉంటే డైరెక్ట్ ఆప్షన్స్లోనే చెక్ చేసుకోవచ్చు. ఎలా? 7 + 5 ఇది 12 కదయ్యా. 12 అంటే 3 మల్టిపుల్ అవుద్ది. అంటే మీ ఆన్సర్ కూడా 3 ఇంటూ ఇది కాబట్టి మళ్ళీ మనకు 3 మల్టిపుల్గా ఉన్న ఆప్షన్ ఏదైతే ఉందో అదే మనకు ఆప్షన్ అవుతుంది. కానీ ఒక్కొక్కసారి వాడు ఏం చేస్తాడు, నన్ ఆఫ్ దీస్ ఆప్షన్ ఇస్తాడు. లేకపోతే ఒకటి కన్నా ఎక్కువ ఆప్షన్స్ 3 మల్టిపుల్ ఉంటాయి. అప్పుడు మీరు కంపల్సరీ చేయాల్సిందే. అది చేసుకోండి, మీకు ఆన్సర్ వస్తుంది. ఎంత ఆన్సర్ వచ్చింది నేను మర్చిపోయాను. 31350 వస్తుంది మీకు ఇక్కడ. ఇది 31350 ఈజ్ ద ఆన్సర్. లేదంటే మన రెగ్యులర్ కోర్స్లో మీరు చూసుకోండి. ఇంక ఇప్పుడు నాకు కొంచెం ఓపిక తక్కువగా ఉంది. సో మల్టిప్లికేషన్ ఈజీగా ఎలా చేయాలో నేను చెప్పాను. ఆ మల్టిప్లికేషన్లో చూసుకోండి. ఎనీవే 31,350 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మీరు చేయండి. ఇది కంపల్సరీగా మీరు చేయాలి. దీన్ని ఆన్సర్ వచ్చేసి 4000. ఆన్సర్ వచ్చి 4000. మీరు ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేసుకొని ఎవరైతే స్టూడెంట్స్ ఫస్ట్ మీ ఇష్టం మీకు వచ్చిన మెథడ్లో చేసి ఉంటారు, దాన్ని ఇప్పుడు నేను చెప్పిన ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పిన మెథడ్ కంపేర్ చేసుకోండి. మీకు ఏమైనా కొత్త షార్ట్కట్ అనిపిస్తే, ఈజీ మెథడ్ అనిపిస్తే మీరు అది అడాప్ట్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయండి. ఎలా చేస్తారు చూడండి. 10,500 డివైడెడ్ AB అండ్ C. మీరు చదువుకునేటప్పుడు ఇట్లా చదువుకోవాలి, ఫాస్ట్గా చదవాలన్నమాట. అమాంగ్ ABC ఎలా? A receives 2/5 as much as B and C together. ఫైనల్గా ఇక్కడ కూడా C షేర్ కనుక్కోమన్నాడు. అప్పుడు A is to B plus C, సేమ్ ఇట్లాగే. అదెంత? 2/5 ఆఫ్ దిస్ వన్ అంటే 2:5. Similarly, B receives 1/2 as much as 1/2 as much as A and C together అన్నాడు. అంటే B is to A and C together 1:2. అర్థమైందా? ఇప్పుడు ఇమీడియట్గా దీన్ని చెక్ చేసుకోండి. 5 + 2 7. 2 + 1 ఎంత మనకి ఇక్కడ 3నే. అంటే ఇక్కడ మనకు డిస్పారిటీ ఉంది. పైననేమో 7 వచ్చింది, A + B + C. కిందనేమో A + B + C 3 వచ్చింది. అంటే మనం ఇక్కడ మళ్ళీ బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. బ్యాలెన్సింగ్ ఎలా చేసుకుంటాం చెప్పండి. సేమ్ ఇంతకుముందులాగే ఈ 2 + 5 7 వచ్చింది కదా, ఈ రేషియోని 7తో మల్టిప్లై చేయండి. ఇది 2 + 1 3 వచ్చింది కదా, దీన్ని మీరు 3తో మల్టిప్లై చేయండి. అంతే. ఇప్పుడు మనం మల్టిప్లై చేసుకుంటే ఇది 3 2s 6, 3 5s 15. ఇది మనకు 7 1s 7, 7 2s 14. ఇప్పుడు చెక్ చేసుకోండి. 6 + 15 అయినా 7 + 14 అయినా 21. ఇక్కడ టోటల్ 21 వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు మనకి A is to B is to C. ఇంకా మీకు తెలిసిందే కదా ఇక్కడ నుంచి. A is to B is to C అంటే A షేర్ 6 అవుద్ది, B షేర్ 7 అవుద్ది. 6 + 7 13, 21 - 13 అంటే 8. ఇప్పుడు నాకు వాట్ ఈజ్ C షేర్ కావాలి. అప్పుడు టోటల్ 21 కాబట్టి 21 = ఇక్కడ ఇచ్చిన ఫిగర్ 10,500. నాకు ఇప్పుడు ఎవరి షేర్ కావాలి? C షేర్ కావాలి. 8 = హౌ మచ్? క్విక్గా సాల్వ్ చేసుకోండి. ఇది 21 ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్ పోతుంది. 500. సో 8 × 500. మై ఆన్సర్ ఇస్ 4000. ఇది క్వశ్చన్ చేసే పద్ధతి. అందరికి ఒక ఐడియా వచ్చిందా? ఎంత ఈజీగా అయిపోయింది చూడండి. ఇలా చేయాలి స్టూడెంట్స్. మీరు అందుకే ఎప్పుడైనా మంచి ఎక్స్పర్ట్ దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకుంటే మీకు ఎప్పుడైనా అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే నేను ఏం చేశానంటే మన కోర్సులో ఫీ కూడా నేను చాలా రీజనబుల్గా పెట్టాను. మీకు 3 months నుంచి స్టార్ట్ అవుతుంది. 3 months నుంచి అంటే మీరు ఓన్లీ 1 సబ్జెక్ట్ తీసుకుంటే 3 monthsకి జస్ట్ 500 పెట్టానయ్యా. ఓకే, క్వాంట్ మొత్తానికి దాదాపుగా మీకు క్వాంట్లో 700 వీడియోల వరకు ఉంటాయి. 700 కాదు, సారీ, నాకు సరిగ్గా కౌంట్ గుర్తులేదు. మీకు చాలా ఉంటాయి, 600 700 మొత్తానికి క్వాంట్లో. రీజనింగ్లో ఉంటాయి, hundreds of hours of వీడియోస్ ఉంటాయి. మీరు ఓన్లీ క్వాంట్ కావాలనుకోండి 499కి వస్తుంది. ఓన్లీ రీజనింగ్ అనుకోండి 3 monthsకి సేమ్
$499 పెట్టాం. లేదు సార్ నాకు కంప్లీట్ కోర్స్ కావాలి, కొంతమంది అడుగుతున్నారు. సార్ మాకు ఇంకా డైలీ ఏమి ఇస్తారు, మీరు డైలీ ఏమన్నా అప్డేట్ చేస్తారా? ఎస్, మీకు కంప్లీట్ కోర్స్లో డైలీ అప్డేషన్స్ కూడా వస్తాయి. అంటే రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్లో కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే అండ్ 1 లైన్ క్విజ్లు ఉంటాయి. ఇవన్నీ ప్రతి సబ్జెక్ట్లో రోజు 2 టెస్ట్లు వస్తాయి, ఒకటి క్విజ్, ఒకటి అసైన్మెంట్. దీంతో పాటుగా ఎవ్రీ మంత్ మనకు మళ్ళీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ వస్తుంది, బూస్టర్ వస్తుంది. వీటికి 3 మంత్స్ నుంచి మనకు ఫీ ఉంటుంది. 3 మంత్స్కి అయితేనేమో 2600 ఉంటుంది. అట్లాగే 6 మంత్స్కి 3600, 1 ఇయర్కి 4600. అట్లా నేను చాలా రీజనబుల్గానే మన దాంట్లో ఉంటాయి. ఎవరికైతే మన రెగ్యులర్ కోర్స్ జాయిన్ కావాలన్న ఇంట్రెస్ట్ ఉంటుందో మీరు ప్లీజ్ గో టు ప్లే స్టోర్. అందులో మీరు చక్రవర్తి క్లాస్ రూమ్ అని కొట్టండి. చక్రవర్తి క్లాస్ రూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు కావాల్సిన కోర్స్ మీరు సెలెక్ట్ చేసుకొని యూ కెన్ మేక్ ద పేమెంట్ దేర్ ఓన్లీ. ఆర్ఎల్స్ ఒకసారి మన కౌన్సిలర్స్తో మాట్లాడండి, నేను కింద నెంబర్ ఇస్తాను. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు టైం వేస్ట్ చేసుకోకండి. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రమోట్ మై బిజినెస్ విత్ దిస్ వీడియో. ఎట్లాగో మన స్టూడెంట్స్ వస్తారు, కానీ నేనేంటంటే మీరు టైం వేస్ట్ చేసుకోకండి. తొందరగా మంచి గైడెన్స్ తీసుకోండి, ఫాస్ట్గా చేసుకోండి. 8 months to 1 year టార్గెట్ పెట్టుకోండి. 1 yearలో నేను గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. ఎస్, యూ కెన్ డూ. మీరు కరెక్ట్గా కూర్చుంటే అవుతుంది. మీ సంకల్పం ఉండాలి, ఒక డిటర్మినేషన్ ఉంటే మీరు అనుకున్నది అనుకున్నట్టుగా చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. అండ్ కొంతమంది స్టూడెంట్స్ సార్ మాకు ప్యూర్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ కావాలి అన్నారు. ఇది బైలింగ్వల్లో ఉంది. మనకు ఇంగ్లీష్ ఛానల్ కూడా ఉంది యూట్యూబ్లో. అది ఎప్పుడో పెట్టామండి, 2016లో. 70,000+ సబ్స్క్రైబర్స్ ఉంటారు. చక్రవర్తి సార్ అని ఉంటుంది, చక్రవర్తి సార్, అది ఇంగ్లీష్కి. చక్రవర్తి ఈ క్లాస్ రూమ్ తెలుగు అనేది ఎక్స్క్లూజివ్గా బైలింగ్వల్ ఇంగ్లీష్ ప్లస్ తెలుగుకి ఈ ఛానల్. నేను మరొకసారి మీకు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సర్కిల్లో కూడా కొంచెం స్ప్రెడ్ చేయండి, సో దట్ అదర్ స్టూడెంట్స్ మే ఆల్సో బీ బెనిఫిటెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్.